ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అమలాపురం, కొత్తపేట ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా తయారు చేస్తారు. పనస బుట్టలు చేసుకుందాం బాబాయ్. ఇది ఆరోగ్యకరమైన ఫుడ్. మన ఇడ్లీ చేస్తామే, ఇడ్లీ లాగే దీంట్లో ఆయిల్ అనేది ఉండదు. అర్థమైందా? ఇడ్లీ పిండితోటి పనస బుట్టలు, పనస ఆకులను బుట్టలుగా అక్కడ పెట్టాము చూడు ఒకటి. ఇక్కడ తయారు చేసావు బాబాయ్. మరి ఏం చేస్తాను నాయన, నేను నమ్ముకుంటే ఏ పని జరగదు కదా. తయారు చేసావు బాబాయ్. అర్థమైంది కదా? ఇడ్లీ పిండిని దీంట్లో వేస్తాం, దీన్ని ఆవిరి మీద ఉడికించాలి. అది ప్రాసెస్. అర్థమైందండి? ఇప్పుడు ఏమన్నా కాస్త బుర్ర ఇక్కడ ఉంది కదా, చాలా చెమలు పోయిందా? లేదు, ఉన్నాయి, అన్ని మైల్లో ఉన్నాయి. అవన్నీ తీసేయి, చెమలు తీసేయి. మనం చేసుకోవాలి కదా. మరి నానబెట్టిన మినపప్పు బాగా రుబ్బుకుని దాంట్లో ఈ ఉప్పు రవ్వ వేసి కలిపి పెట్టుకోవాలి. అది అర్థమైందా? ఈ బుట్టాలా తయారు చేశాను చూడు. బాగా చేసావు బాబాయ్. ఎట్టా ఇది చెయ్యి చూడు, నేను చూసి నేర్చుకో. మరి అది ఎలా అర్థం అవుతుంది? వెరైటీగా చేసావు బాబాయ్. మరి సన్నాసి చూడు, కింద చూడు, ముందు అర్థం అవుతుంది. 2 ఆకులు ఎలా పెట్టానో అర్థమైందా లేదా? చేసేద్దాం మనం కూడా, చెయ్యొచ్చు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. అలాగే 2 ఆకులు అడ్డంగా కూడా పెట్టు. అది అలాగే ఈ ఆకు కూడా. ఇలాంటివి ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా అక్కడ. ఓకే, ఆ పనసాకు బుట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అలాగే ఆ మినపిండి గిన్నె కూడా తీసుకురా. మినపిండి గిన్నె అది అక్కడ పెట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ స్టవ్ వెలిగించుకో. వెలిగించావా? దాని మీద పెన్నం పెట్టు. అలాగే ఈ స్టీమర్ లో నీళ్లు కూడా వేడెక్కడానికి దీన్ని కూడా వెలిగించు. తక్కువగా మంట పెట్టు. పనసాకు బుట్టల్లో ఉప్పు, కారం ఇలాంటివి అయితే వేరు. కానీ బాబాయ్ హోటల్లో ప్రత్యేకత ఏంటి, దాంట్లో మనం అవసరమైన మసాలాలు వేస్తాం. అంటే ఏమిటంటే వేరే చట్నీ గానీ ఇంకో కర్రీ గానీ ఏం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా కూడా తినవచ్చు. దానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. దాంట్లో నూనె వేసుకో. వెరీ గుడ్. చాలు 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 వేసుకో. ఆవాలు వేసుకో. దాంట్లో కొంచెం చెట్పట్లానే ఎండుమిరపకాయలు వేయి, పచ్చిమిరపకాయలు కూడా వేయి. ఇంగువ కూడా వేయి. కట్ చేసిన కరివేపాకు ఉంటుంది, అది కూడా వేయి. కరివేపాకు. అలాగే కొత్తిమీర కూడా ఉందా, కట్ చేసి. సరే, కలుపు. ముందు ఒకసారి దాన్ని కలుపు, బాగా కలుపు. మంట ఆఫ్ చేసి ఇప్పుడు ఈ పిండి అది వేసుకో. వేసావా? ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంపార్టెంట్ కదా మరి, మరీ ఎక్కువగా వేయద్దు. చాలు, కలుపు, బాగా కలుపు. ఓకే ఓకే, కలిపావా? మూత జాగ్రత్తగా అది కాలుతుంటుంది చూడు. ముందు ఏం చేస్తావు అంటే గరిటెతో పిండి దాంట్లో జాగ్రత్తగా వేయి, కింద పలకకూడదు. తక్కువగా తీసుకోరా. ఓకే ఓకే, అంతే అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. అది ఇంకా కాస్త తక్కువైనా పర్లే. అలా పెట్టి వరుసను పేర్చి ఒక 5-6 బుట్టలు పెట్టి దాంట్లో. జాగ్రత్త నాయన. అది గ్లాస్లో తీసుకో. ఈ పిండి గ్లాస్లో పోసుకో చెప్తాను. ఓకే 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 ఓకే. ఇప్పుడు బుట్టలు తీసుకో. దాంట్లో పోయడం ఈజీ కదా. అప్పుడు 3 వంతులు, అంతకంటే ఎక్కువ వద్దు. ఇది ఈజీగా ఉంది బాబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే అంతే పద్ధతి, అంతకంటే ఏం లేదు. ఓకే, మూత పెట్టు దాని మీద. ఇప్పుడు ఆ పిండి స్ట్రీమ్ మీద ఆకుల మధ్య ఉడుకుతుంది అన్నమాట. పనస ఆకుల మధ్య ఉడుకుతుంది. ఓకే, వెరీ గుడ్ 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 గుడ్. అది
ఈ ప్రకారంగా ఈ ఊటల్లో పోసిన పిండి ఉడకడానికి కనీసం దాదాపు 15 నిమిషాలు పడుతుంది. చాలా ఇష్టం. కాకపోతే ఇడ్లీలు వేసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్లి పనిసాకులు వేసి అవి కోసుకొచ్చి ఎందుకంత ఆత్రత? అప్పుడు అది ఇడ్లీ అవుతుంది. పనసాకులు వేయడం వల్ల ఏమవుతుందంటే చలవ చేస్తుంది మనిషికి. అసలు ఎండాకాలం కదా, ఆ చలవ చేయాలంటే ఏం చేయాలి? చల్లటి పదార్థాలే తినాలి. అంటే పదార్థం చల్లగా ఉండాలి కాదు, చలవ చేసే పదార్థాలే తినాలి. 12 నిమిషాలు పడుతుంది అంట. అంతా 12 నిమిషాలు. లక్ష్మి గారు ఏంటండి మీరు మళ్ళీ వచ్చారు? మళ్ళీ ఎవరు వచ్చింది ఏంటి? దోమల మీద యుద్ధం ఎవరు మేడం? మీరు చెప్తే నేను చేయనా చెప్పండి, మాట్లాడుకుందాం. బాబాయ్ లక్ష్మి గారు వచ్చారు, మీకు పరిచయం చేయడం మర్చిపోయాను కదా. మా బాబాయ్ నమస్కారం. ఇక్కడే ఉన్నారు, పెట్టు. నమస్కారం. వస్తున్నా, నేను వస్తా. పదండి లక్ష్మి గారు రండి, చెయ్యేసుకోండి పని చెప్పండి. నమస్కారం పెట్టాల్సింది నిన్ను కాదా, మీ బాబుకు పెట్టాలి. నీలేటువంటి కన్నందుకు బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రామయ్య రా. అరే వాడు తండ్రి చచ్చిపోయి వాడు బాధపడుతుంటే నువ్వు మధ్యలో కలిసి డబ్బులు ఇస్తావా చస్తావా అంటావండి. మనిషి వాడు గాడిదివా? ఇస్తామండి బాబాయ్, 2 లక్షలు తీసి వీడు మామూలు ఒకటి చెప్తే తర్వాత చూసుకుందాం. లెక్కలు ఏమైనా ఉంటే పెడతారు. మనిషి అన్నాక కాస్తంట ఓదార్పు ఉండాలి, సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి. అరే వాడు వాళ్ళ నాన్న చచ్చిపోయి వాడు బాధపడుతుంటే సుబ్బారావు గారు వెళ్ళి నా అప్పు తీరుస్తావా ఇచ్చే 2 లక్షలు ఇచ్చాను చూసుకుంటావా చూసుకుందా అంట. 2 సరిపోతాయా బాబాయ్? 1 2 బాబాయ్ బాబాయ్ చాలా అది వెళ్ళడం వచ్చి మాట్లాడతా కానీ ఏంటి బాబా ఎలా కొట్టావు? మరి సన్నాసి లేకపోతే 2 లక్షలు ఇవ్వాలి. మీ బాబు ఏమైనా ఇక్కడ దాచిపెట్టారా నీకు ఇవ్వడానికి? మా నాన్న దాచిపెట్టుంటే ఈ పాటి నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? అవును కదా, అంతేగా. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పని నేర్చుకో. ఓకేనండి. లేనిపోయిన హామీలు ఇవ్వకు. ఓకే, చూద్దాం అయిందో లేదో. దాని సంగతి తర్వాత చూద్దాం. టైం పడుతుందని చెప్పాను కదా.